హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిమ వంటలు. ఈరోజు నేను మీకోసం పన్నీర్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. ఇది వెజిటేరియన్స్కి చాలా స్పెషల్ కదా. దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మరిగినాక 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ 3 వేసేసుకొని రెడీగా పెట్టుకున్న 200 గ్రామ్స్ పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా ఎందుకు వేసుకోవాలి అంటే పన్నీర్ అనేది బిర్యానీలో మ్యాష్ అయిపోకుండా ఉండడానికి దీన్ని కొద్దిగా ఫ్రై చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా చేయడం వల్ల పన్నీర్ అనేది మొత్తం పేస్ట్గా అయిపోదు, ముక్కకు ముక్క ఉంటుందన్నమాట. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉన్న ప్యాన్లోనే కొద్దిగా జీడిపప్పును తీసి ఫ్రై చేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ జీడిపప్పును తీసుకున్నానండి. మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదా ఇది ఆప్షనల్. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. మీకు మొత్తం గీ నచ్చితే గీయే వేసుకోవచ్చు. వేసేసుకొని దీనిలోకి హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, లవంగ మొగ్గ, యాలకులు, అలాగే కొద్దిగా మిరియాలు, బిర్యానీ పువ్వు, బిర్యానీ చెక్క ఇవన్నీ తీసి వేసుకున్నానండి. అది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే పెద్ద సైజు ఆనియన్ ఒక 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. మొత్తాన్ని నీట్గా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకుంటే మగ్గుతుంది కదా. నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. లాస్ట్లో అడ్జస్ట్ అవ్వకపోతే కలుపుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత టమాటో ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే పెద్ద టమాటో ఒకటి కట్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని కూడా దీనిలోకి వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి. టమాటో వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోకి అలాగే ఫ్రోజన్ గ్రీన్ పీస్ బఠానీ ఉంటుంది కదా, అది వేస్తున్నాను. మీ దగ్గర మంచి ఉన్న వేసుకోవచ్చు, నిలవ ఉన్న బఠానీలైనా ఓకే. దీనిలోకి గరం మసాలా కొద్దిగా, అలాగే ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా కూడా ఉంటే చిన్న 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. మసాలాలన్నీ, ఆనియన్స్, టమాటా అన్నీ పట్టేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో మనం చూసారుగా మొత్తం టమాటా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. నేనైతే 3 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. 1.5 కప్ బాస్మతి రైస్కి 3 గ్లాస్ వాటర్ సరిపోతుంది. అంటే 1 కప్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను. మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని టేస్ట్ అనేది చూసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సాల్ట్ అనేది సరిపోయినా లేకపోతే కారం సరిపోయినా ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకుంటున్నాను. నేను ఒక 1/2 an hour ముందు లేదా 10 minutes మీద మీరు నానబెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే 1/2 an hour ముందు నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ని. దీన్ని ఒకసారి అలా కలిపేసుకొని ఇప్పుడు రెడీగా పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా ఫ్రై చేసి, ఆ పన్నీరు జీడిపప్పు వేసేసుకోవాలి. ఇలా లాస్ట్లో వేయడం వల్ల మొత్తం పొడి పొడిగా బాగా వస్తుంది, స్మాష్ అయిపోదు. అందులో కలిసిపోయి పన్నీర్ అనేది ముక్కగా వస్తుందన్నమాట. ఈ స్టేజ్లో ఇంకా మనం దీని మీద కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 1 విజిల్ వచ్చినంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. 1 విజిల్ వచ్చేసి కొంచెం చల్లబడిన తర్వాత దీన్ని తీసి చూసినట్లయితే చాలా బాగా వచ్చింది కదా. ఇది వేడి మీద తీసేసాం కదండి, ఇంకా చాలా పొడిలా ఉంది, చాలా బాగుంటుంది. వాటర్ అనేది తక్కువ పడుతుంది మనకి. మనం వాటర్ ఎక్కువ వేసేసుకోకూడదు బాస్మతి రైస్కి. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారుగా చాలా యమ్మీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకా 3 బిర్యానీ రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా వాచ్ చేయండి. బిర్యానీ లవర్స్ చాలామంది ఉంటారు కదా. ఇలా ఇంట్లోనే యమ్మీగా చేసుకొని బిర్యానీ తినేయచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.